ఒక అడవిలోకి ఎక్కడినుంచి వచ్చిందో కాని ఒక కోతి వచ్చి పెద్ద రావి చెట్టు మీద ఉండసాగింది. ఆ చెట్టు మీద ఒక పావురం, పిచ్చుకల జంట, కాకి జీవిస్తున్నాయి. అవి ఒకదాని జోలికి ఉరొకటి వెళ్ళేవి కావు. దేని ఆహారం అది సంపాదించుకుంటూ ప్రశాంతంగా జీవించేవి. కోతిది మాత్రం చంచల మనస్తత్వం. అది ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. కోతులన్నీ ఇలాగే ఉంటాయి, కానీ దీనిది ఉరికోతి బుద్ధి. మధ్యాహ్నం ఎండపూట పక్షులు వాటి గూళ్లలో చిన్న కునుకు తీస్తుంటే కోతి దబ్బువుని ఒక కొమ్ము నుండి ఉరొక కొమ్ము మీదకు గెంతేది. ఆ చప్పుడును శత్రువుల దాడి అనుకుని పక్షులు ఠారెత్తిపోయేవి. ప్రాణరక్షణ కోసం తలా ఒకవైపు ఎగిరిపోయేవి. కోతి చేష్టలతో ఆ పక్షులకు మనశ్శాంతి కరువయింది. అడవిలోని మిగతా జంతువుల పరిస్థితి ఎలా ఉన్నా రావి చెట్టు మీద నివసిస్తున్న పక్షుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఒకరోజు అవన్నీ సమావేశమయ్యాయి. రాను రాను కోతి చేష్టలు మరీ మితిమీరిపోతున్నారు. ఎలాగోలా దీన్ని ఇక్కడ్నుంచి తరిమేయులి, దిగులుగా అంది పిచ్చుక. నాకో ఉపాయం తట్టింది అంటూ ఒక ఆలోచన చెప్పింది పావురం. నిజంగా ఇలాగే జరుగుతుందా? సందేహంగా అడిగింది కాకి. ప్రయత్నించి చూద్దాం. ఇది పని చేయకపోతే ఉరొకటి ఆలోచిద్దాం. నాకెందుకో ఈ దెబ్బతో కోతి పని అరుపోతుందని అనిపిస్తుంది అన్నది కాకి. అన్నీ కలసి తేనెను సంపాదించి కోతి నివసించే చోట ఒక రంధ్రంలో పోశారు. కోతి ఎప్పటిలాగే అడవిలోని జంతువులను, పక్షులను హడలగొట్టడం పూర్తయ్యాక తిరిగి వచ్చింది. ముదు ఆ తేనెను చూసి సంశయంగా ఒక వేలితో తాకి, నాకి చూసింది. దానికి ఆ రుచి నచ్చింది. మొత్తం తేనెను నాకేసింది. అది మొదలు ఒక వారం పాటు పక్షులు రోజూ తేనెను సంపాదించి ఆ రంధ్రంలో పోసేవి. కోతి ఆ తేనెను తాగేది. నెమ్మదిగా అది తేనె రుచికి అలవాటు పడింది. కొన్ని తేనె చుక్కలు గొంతులో పడితే కాని ఉండలేని స్థితికి వచ్చింది. పక్షులు తమ పథకంలో భాగంగా ఒకరోజు తేనెను పోయలేదు. రంధ్రంలో తేనె కనిపించకపోయేసరికి కోతికి పిచ్చి పట్టినంత పనైంది. చెట్టంతా వెతికింది. దానికి చిటారు కొమ్మున తేనెతుట్టే కనిపించింది. తేనె కోసం ఆతృతగా తేనెతుట్టెలో వేలు పెట్టి కెలికింది. తుట్టె కదలడంతో తేనెటీగలు పైకి లేచాయి. వందలు, వేల తేనెటీగలు ఒక్కసారిగా కోతిపై దాడి చేశాయి. వాటి బారి నుండి తప్పించుకోవడానికి కోతి పరుగో పరుగు. తేనెటీగలేమో కోతిని వెంబడించి కసిదీరా కుట్టి వదిలారు. చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి అయింది కోతికి. ఇక ఆ పరిసరాలలోకి వస్తే ఒట్టు. కోతి బాధ తప్పిపోయినందుకు పక్షులు ఆనందించాయి.